గృహప్రవేశాలు కానీ పెళ్లిళ్ళు కానీ చేసుకునేటప్పుడు ఆ నెలలో వచ్చేటువంటి ఏదో ఒక రోజున మన దేవాలయంలో అన్న సమారాధన కార్యక్రమం చేయండి. ఇది నేను చెప్పింది కాదు. ఎక్కడైతే భూతాలకి శాంతి జరుగుతుందో అక్కడ ఎటువంటి విఘ్నాలు లేకుండా ఆ కార్యక్రమాలు పూర్తవుతాయి. భూతాలంటే ఏంటండి? అదేమైనా దయ్యాలా భూతాలా అంటే కాదు. భూతము అంటే అర్థం ఏంటంటే మన చుట్టూ ఉండేటువంటి పశుపక్షాదులు కావచ్చు, మనుష్యులు కావచ్చు, ఎవరైనా కూడా ఇవన్నీ కూడా పంచభూతాత్మకంగా ఉన్నాం మనం అందరం కూడా. పంచభూతాలంటే మీకు అందరికీ తెలుసు, గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి, ఇవన్నీ కూడా పంచభూతాలు. ఈ పంచభూతాలతోటే మన జీవితం అంతా కూడా వెళుతూ ఉంటుంది. రోజు గాలి పీల్చకపోతే మనం బ్రతకలేం, అలాగే రోజు నీళ్లు తాగకపోతే బ్రతకలేం, భూమి మీద పడేటువంటి పంటలు తినకపోతే బతకలేం, ఆకాశం నుంచి వచ్చే వర్షం లేకపోతే మనం బతకలేం. అంటే ఈ పంచభూతాలే మనందరినీ కూడా పోషిస్తూ ఉన్నాయి. ఈ పంచభూతాలు పోషిస్తున్నటువంటి మన శరీరాలన్నీ కూడా తృప్తిగా ఉండాలి అంటే అన్న సమారాధన చేయాలి. అందుకే మన హిందూ దేవాలయాలన్నింటిలో కూడా ఎక్కడికక్కడ చూసినా కూడా ప్రసాదాలు కానీ లేదా ఇంకా ఎక్కువ డబ్బులు ఉంటే నిత్యాన్నదానాలు కూడా చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తారు అంటే ఎంతో మంది ఆకలితోటి ఉంటారు చాలా మంది ప్రజలు. మనందరికంటే 3 పూట్ల భోజనం చక్కగా దొరుకుతుంది. మనంటే ఏదో పని చేసుకుని ఉద్యోగమో వ్యాపారమో ఏదో చేసుకుని మనందరం కూడా మన కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నాం.